కూడా అమ్మవారు కుంకుమ పూజ చేయించుకుంటుంది ఇక్కడ అందరితోటి. ఇక్కడ ఎవరైతే భక్తులు రోజు పూజకు వస్తుల్లో అందరు మాతలు కూడా మరి అమ్మవారికి రోజు కూడా కుంకుమ పూజ చేస్తూ ఉన్నారు. మరి అటువంటి లక్ష్మీ అమ్మవారి ప్రతిమ చాలా గొప్ప అయినటువంటిది. మరి ఇప్పుడు ఆ లక్ష్మీ ప్రతిమే అందరికి తెలిసి అయ్యా, లక్ష్మి ఉంటేనే అన్ని సకల సౌభాగ్యాలు ఉంటాయి మన ఇంట్లో. నెల నెలకు మనకు వచ్చే రాబడి ఉంటే, మనం చేసే వ్యవసాయంలో, మరి మనం చేసే ఉద్యోగంలో, ప్రతి పనిలో అమ్మవారు మనకు కటాక్షం ఇస్తేనే మనకు రాబడి వస్తుంది. ఆ రాబడి వస్తేనే మనం అన్ని కూడా ఇంట్లో ఉన్న సకల కోరికలు కూడా మనం నెరవేర్చుకుంటాం. మరి ఎవరికైతే అమ్మవారు లేదో, లక్ష్మీ కటాక్షం లేదో వాళ్ళు వెనకబడిపోతారు. అటువంటి అమ్మవారు మరి ఈ దుర్గా నవరాత్రాల్లో మన గ్రామంలో మరి రోజు కూడా ఆ యొక్క ప్రతిమకు కుంకుమ పూజ జరుపుకుంటున్నది అమ్మవారు. రోజు కూడా కుంకుమ పూజ చేస్తూ ఉన్నాం, పొద్దు సాయంత్రం. అటువంటి అమ్మవారి మరి ప్రతిమకు ఆ యొక్క పూజను చేస్తూ ఉన్నాం, కుంకుమ పూజ. మరి అటువంటి కుంకుమ పూజలో పాల్గొన్న అమ్మవారి లక్ష్మీ ప్రతిమను, వెండి ప్రతిమను 16 రూపాయలు. దేవ శ్రీనివాస్ 5016 రూపాయలు. దేవ శ్రీనివాస్ 5016 రూపాయలు. లక్ష్మీ అమ్మవారి పాట దేవ శ్రీనివాస్ 5016 రూపాయలు. బండారి పోషమల్లు 5516 రూపాయలు. బండారి పోషమల్లు 5516 రూపాయలు. లక్ష్మీ వెండి ప్రతిమ బండారి పోషమల్లు 5516 రూపాయలు. బండారి పోషమల్లు లక్ష్మీ ప్రతిమే 5516 రూపాయలు. 5516 రూపాయలు. లక్ష్మీ ప్రతిమ బండారి పోషమల్లు గారు 5516 రూపాయలు. బండారి పోషమల్లు 5516 రూపాయలు. బండారి పోషమల్లు 5516 రూపాయలు. బండారి పోషమల్లు 5516 రూపాయలు. బండారి పోషమల్లు 5516. చివరి అవకాశం. 3 కలశాలు అయిపోయినాయి, మరి 2 ప్రతిమలు అయిపోయినాయి. ఇది చివరి ప్రతిమే. తర్వాత చీరలు ఉంటాయి. అదైతే మగవాళ్ళకి సంబంధం లేని చీర, అది మహిళలే వాడుకోవాలి. కాబట్టి ఇది చివరిగా ఇంట్లో మగవాళ్ళు కూడా పాడే అవకాశం ఉంటుంది లక్ష్మీ ప్రతిమకు. మరి దేవ శ్రీనివాస్ 6016 రూపాయలు. దేవ శ్రీనివాస్ 6016 రూపాయలు. దేవ శ్రీనివాస్ 6016 రూపాయలు. బండారి పోషమల్లు 6216 రూపాయలు. బండారి పోషమల్లు 6216 రూపాయలు. చాలా గొప్ప అవకాశం ఇది. లక్ష్మీ అమ్మవారు అంటే చాలా గొప్పది. మరి కుంకుమ పూజ రోజు జేబులో పైసలు గలగలలాడాలంటే అమ్మవారు కావాలి. అమ్మవారి ఇంటికి వస్తే పైసలు గలగలలాడతాయట. ఎవరెవరు ఏ వృత్తులు చేస్తున్నా ఆ వృత్తుల వారందరికీ పైసలు రావాలంటే అమ్మవారు కావాలంటే ఈ ప్రతిమను కంపల్సరీ తీసుకోవాలి. బండారి పోషమల్లు 6016 రూపాయలు. 6216 రూపాయలు. బండారి పోషమల్లు 6216 రూపాయలు. బండారి పోషమల్లు 6216 రూపాయలు. బండారి పోషమల్లు 6216 రూపాయలు ఒకటోసారి. బండారి పోషమల్లు 6216 రూపాయలు ఒకటోసారి. దేవ శ్రీనివాస్ 6316 రూపాయలు. దేవ శ్రీనివాస్ 6316 రూపాయలు. దేవ శ్రీనివాస్ 6300. అల్లంటి పేరు అక్కడ. మామిడి శ్రీనివాస్ 6516 రూపాయలు. 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 మామిడి శ్రీనివాస్ 6516 రూపాయలు ఒకటోసారి. మామిడి శ్రీనివాస్ 6516 రూపాయలు ఒకటోసారి. 6700.
బండారి పోషమల్లు 6,716 రూపాయలు. బండారి పోషమల్లు 6,716 రూపాయలు. బండారి పోషమల్లు దీనికంటే డబల్ త్రిబల్ వస్తాయి మీకు. ఎవరైతే అమ్మవారి విగ్రహం తీసుకుంటారో ఒక వారంలో దానికంటే డబల్ త్రిబల్ పైసలు వస్తాయి. బండారి పోషమల్లు 6,716 రూపాయలు. బండారి పోషమల్లు 6,716 రూపాయలు. బండారి పోషమల్లు 6,716 రూపాయలు. బండారి పోషమల్లు 6,716 రూపాయలు. ఒకటోసారి బండారి పోషమల్లు 6,716 ఒకటోసారి. బండారి పోషమల్లు 6,716 రూపాయలు ఒకటోసారి. బండారి పోషమల్లు 6,716 రూపాయలు రెండోసారి. బండారి పోషమల్లు 6,716 రూపాయలు రెండోసారి. బండారి పోషమల్లు 7,016. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు. అమ్మవారు ఎక్కడికి పోతుందో చూద్దాం. లక్ష్మీ అమ్మవారు ఎవరింటికి పోతుందో ఆకిన పిల్ల. మరి ఈ సంవత్సరం 2025 సంవత్సరంలో మరి విశ్వావసనామ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా మన గ్రామంలో మరి దేవి నవరాత్రాలలో ఎవరు లక్ష్మీ అమ్మవారిని పొందుతారో చూద్దాం. మరికొద్ది క్షణాలు తెలిసిపోతుంది. 7,016 రూపాయలు కూనారపు రాజు. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు. కూనారపు రాజు 7,016 రూపాయలు ఒకటోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు ఒకటోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు ఒకటోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు రెండోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు రెండోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు రెండోసారి. కూనారపు రాజు 7,016 రూపాయలు మూడోసారి. జై బోలో జగదంబా మాతకి జై. మరి వారికి వారి కుటుంబానికి ఆ లక్ష్మీ అమ్మవారు సకల సంపత్తునిచ్చి వారి వెంట ఉండి వారికి అన్ని సకల సిద్ధాలు కలిగించాలని అమ్మవారిని మరి ప్రార్థిస్తున్నాము. జై బోలో జగదంబా మాతకి జై.